ఎవరైనా ఒక కనపడుతుందండి ఇక్కడ మై స్టోర్ అన్నది విజిబుల్ సార్. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో సెల్ ఆన్ ఓఎన్డిసి అని చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ యాజ్ సెల్ ఆన్ అని వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు రెడీగా పెట్టుకోవాల్సిన డీటెయిల్స్ ఇవి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలి, తర్వాత ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేయాలి, తర్వాత ఈమెయిల్ అండి. అదే మేడం గారు ఆల్రెడీ చెప్పారు మీ ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ దగ్గర పెట్టుకోండి. తర్వాత బిజినెస్ నేమ్ ఇందాక చెప్పారు కదా మేడం గారు, దేవి ఫుడ్స్ అని అలా పేర్లు ఉంటాయి కదా, ఆ నేమ్ పెట్టాలి. తర్వాత జిఎస్టీ నెంబర్ వేసి సైన్ అప్ అవ్వాలి ఫస్ట్. అర్థమైందండి ఇక్కడ వరకు? కళ్యాణ్ గారు ఎవరికి రెస్పాండ్ అవ్వండి. ఓకే సార్. ఈ బిజినెస్ నేమ్ దగ్గర ఏం రాయాలమ్మా? బిజినెస్ అంటే అక్కడ మన దేవి ఫుడ్స్. ఓకే సార్, చెప్పండి. అర్థమవుతుంది సార్. పాస్వర్డ్కి మీరే ఇచ్చుకోవాలి, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఆ ఇచ్చిన పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోమని చెప్పాలి. మనం ఎంటర్ప్రెన్యూర్స్కి రాసి పెట్టుకోమని చెప్పాలి, కొంచెం అలవాటు అయ్యేవారు. మీరు చేసిందల్లా ఇలా రాసేసుకోండి. ఐ ట్యాంకర్ పర్సన్స్ చేసేటప్పుడే డీటెయిల్స్ అన్ని ఇలా పెట్టేసుకుంటే, ఇక్కడ నేను కూడా పాస్వర్డ్ కూడా ఇక్కడ సేవ్ చేశాను చూడండి. ఇక్కడ సో ఇలా పెట్టుకుంటే ఒక లిస్ట్ మీకు మర్చిపోకుండా ఉంటారు. ఇంకా నెక్స్ట్ తర్వాత సైన్ అప్ అండి. తర్వాత మీకు ఒక యూజర్ ఐడి ఇదే అవుతుంది, ఈమెయిల్ ఐడియే, పాస్వర్డ్ మీరు ఇచ్చుకున్నదే. తర్వాత సెల్లార్ లాగిన్లోకి వెళ్ళాలి. సో ఇది ఆల్రెడీ నైట్ చేసాం కాబట్టి మేము ఇంతవరకు వచ్చింది ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు నెక్స్ట్ లెవెల్ ఎంటర్ చేయాల్సినవి. సైన్ ఇన్ అయిన తర్వాత అకౌంట్ యాక్టివేషన్. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆ ఈమెయిల్ ఐడి ఇంతకు ముందు ఇచ్చున్నారు కాబట్టి ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. మీరు జిఎస్టీ నెంబర్ ఇవ్వగానే కూడా ఆటి డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి వీటిలోనే. తర్వాత కంపెనీ డీటెయిల్స్, మీరు అక్కడ ఇచ్చిన లీగల్ జిఎస్టీలో ఏదైతే లీగల్ నేమ్ ఉంటుందో అవి ఆటోమేటిక్గానే తీసుకుంటుంది. సో మనం ఎంటర్ చేయాల్సింది పాన్ నెంబరు, జిఎస్టీ నెంబరు, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ నెంబరు, ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ ఇది అర్థం కాలేదు మేడం, ఇది మీరు చూస్తారా? నాకు ఇది చెప్పడానికి ఆర్గనైజేషన్ ఇచ్చారు, నా ఫెడ్ ఇట్లా ఇచ్చారు. సో ఇవి ఎగ్జిస్టింగ్ ఉన్నవి. అది మన మ్యాండేటరీ కాదు, చూద్దాం. వాళ్ళు సెల్ఫ్ సెల్లార్స్ అని ఇస్తామన్నారు కదా, దీనికి ఏదైనా అదే క్వశ్చన్ రైజ్ చేయండి ఇప్పుడు గ్రూప్ లో. ఓకే. ఆర్గనైజేషన్, తర్వాత కంపెనీ అడ్రస్. ఇది కూడా మీకు జిఎస్టీలో ఉన్నవి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కొన్ని ఫీల్డ్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిటీ, నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్గానే తీసుకుంటుందండి. ఈ డైరెక్షన్స్ కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, ప్రాబ్లం లేదు. తర్వాత బిజినెస్ డీటెయిల్స్లో టైటిల్, అక్కడ మీది ఏదైతే ఇది శ్రీలత ఫుడ్స్ ఇవి, అలాగే దేవి ఫుడ్స్ అని అట్లా ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవి పెట్టుకోండి. అక్కడ డిస్క్రిప్షన్ అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు ఏమేమి ప్రొడక్ట్ చేస్తారు వాటి వల్ల, అంటే ఆర్గానిక్స్ అని అలా కొంతమంది పెట్టున్నారు. సో దాని డిస్క్రిప్షన్ రాయండి ఇక్కడ. తర్వాత వెబ్సైట్ వాళ్ళకి ఉంటే ఓకే, లేదంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ ఏం కాదు. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అది ఎస్హెచ్జి సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డ్ కానీ. సో ఇవి వీటిల్లో ఏది ఉంటే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ఇవి మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే చేయండి. తర్వాత కేవైసీ డీటెయిల్స్, ఇక్కడ మటుకు కంపల్సరీ మస్ట్ అండి. ఇవి క్యాన్సిల్ చెక్ కంపల్సరీ ఉండాల్సింది. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్సే. క్యాన్సిల్ చెక్ ఉండాలి. క్యాన్సిల్ చెక్ కూడా మీరు ఇచ్చి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, దాని అకౌంట్ నెంబర్ ఉన్న క్యాన్సిల్ చెక్కే కావాలి, అదొకటి చూసుకోండి, లేదంటే మొన్న రిజెక్ట్ చేశారు ఒకటి. తర్వాత అడ్రస్ ప్రూఫ్, అది జిఎస్టీ అయినా పర్వాలేదు, ఆధార్ అయినా పర్వాలేదు. తర్వాత ఐడి ప్రూఫ్, పాన్ కార్డు.
సో ఓకేనండి, అర్థమవుతుందా లేదా స్పీడ్ అవుతుందా? ఇవన్నీ ఐటీ అంటే అర్థమైపోతాయి. క్లియర్ ఉందండి ప్రసాద్ గారు. ఓకే చెప్పండి ప్రసాద్ గారు. చెప్పండి సార్ ప్రసాద్. చెప్పండి. ఓకే, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ లో కాంటాక్ట్ ఈమెయిల్, ఫోన్ నెంబరు ఇవి ఆల్రెడీ ముందు ఇచ్చుకున్నవే, అవే ఇవ్వండి పర్వాలేదు. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, క్యాన్సిల్ చెక్ ఇచ్చారు చూసారు, ఆ వాటి మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి, అదొకటి చూసుకోండి. తర్వాత లాస్ట్ వచ్చేసి సెట్టింగ్స్, అక్కడ ఆ ఇన్వాయిస్ అది మాన్యువల్లా లేకపోతే ఆటోమేటిక్గా ఒకసారి వాళ్ళు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వాళ్ళ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వాళ్ళ ప్రోడక్ట్ అంటే సిటీస్లోనే ఇస్తారా లేకపోతే ఆల్ లొకేషన్స్లో కూడా ప్రొవైడ్ చేస్తారా? తర్వాత ఇది డిఫాల్ట్ 2 days, ఇది ఎలా ఉంచేసేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత క్యాన్సిలేషన్, సో వాళ్ళు చేస్తారా చేయరా, ఎస్ఆ నోవా ఇది కనుక్కోండి. క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఉందా, రిటర్న్ అవైలబుల్ ఉందా లేదా, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు కనుక్కుని అవి ఎస్ఆ నోవా అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిఫాల్ట్ కేటగిరీ ఐడి, ఇక్కడ మ్యాక్సిమం గ్రోసరీలో పెట్టమంటున్నారు మేడం వాళ్ళు, మొన్న తను కూడా రైజ్ చేసాడు. క్లాతింగ్స్ ఉంటే ఫ్యాషన్ లో బెటర్, వాటిల్లో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, అగ్రికల్చర్ అంటే ఈ ఫుడ్ ఉలవచారు ఇవన్నీ ఫుడ్ అండ్ బెవరేజెస్ లో పెట్టాం మనం. సో వాళ్ళు ఏమంటారంటే గ్రోసరీ కింద పెట్టమన్నారు. ఇది నేను వాళ్ళతో చెప్తానులేండి. తర్వాత స్టోర్ టైమింగ్స్ ఒకటి, ఆ స్టోర్ స్టార్టింగ్ టైం అంటే ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం, ఇవి ఒకటి. ప్రొడక్ట్స్ ఉండేది మేడం, ప్రొడక్ట్స్ వాళ్ళు సప్లై చేసేది, ప్రొడక్ట్స్ ఇచ్చేది, వాళ్ళు ఏ టైంలో ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు, అదే అది వాళ్ళ క్లారిటీ కోసం. అర్థమైందండి ఎవరికైనా? యాడ్ స్టోర్ టైమింగ్స్ అంటే ఏదో ఒకటి యాడ్ చేస్తారేమో. ప్రసాద్ గారు ఒకసారి ఇన్వాయిస్ కానించి మళ్ళీ చెప్పరా ఒకసారి, ఇన్వాయిస్ కానించి. ఇన్వాయిస్ మోడ్ అండి ఇది, ఇన్వాయిస్ మోడ్ మీరు అడిగేది. ఇన్వాయిస్ అంటే చాలా నాకు తెలిసి చాలా మంది మాన్యువల్ గానే ఇస్తారు కదా వాళ్ళు రాసేసి, సో అలా ఉంటే మాన్యువల్, లేదు ఆటోమేటిక్ జనరేట్ చేస్తే కనుక ఆటోమేటిక్ అని పెట్టండి. అది వాళ్ళని అడిగి రాయాల్సి ఉంటుంది. మీరు ఈ మన ప్రొడక్ట్ సప్లయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మాన్యువల్కి ఇస్తారా లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తారా అన్నది అది వాయిస్ అనేది వాళ్ళకి ఏదైనా అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ద్వారా బిల్ జనరేట్ అయితే పెట్టాలి, లేదు మాన్యువల్ గా బుక్ మీద రాసి ఇచ్చినట్టయితే మాన్యువల్ పెట్టాలి. మాన్యువల్, అవునండి అవును. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ మధ్యలో అడగండి, లేదంటే మనం వెళ్దాం. ప్రసాద్ గారు, నేను అర్జున్ అండి, కాన్సెప్ట్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఎలా ఎంటర్ చేస్తారండి? పార్ట్నర్షిప్ ఫర్మ్ లో వైఫ్ అండ్ హస్బెండ్స్ పార్ట్నర్స్ అనుకో, ఆ వైఫ్ కి పాన్ కార్డు ఉంటుంది, అలాగే హస్బెండ్ కూడా పాన్ కార్డు ఉంటుంది. అలాగే జిఎస్టీ టిన్ ఏంటంటే కొంతమంది కంపెనీ మీద తీసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ పర్సనల్ ఫర్మ్ తీసుకోండి. ఇప్పుడు జిఎస్టీ హస్బెండ్ గారి మీద ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం లేదని చెప్పారు, నేను అడిగాను. సో పాన్ కార్డ్ ఎంట్రీ అన్న చోట ఎస్హెచ్జి మెంబర్తో ఎంటర్ చేయండి. ఓకే ఓకే, అది ప్రాబ్లం లేదు. అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఒకసారి అడగండి, నేను కూడా వాళ్ళు కూడా అడుగుతా నాకు డౌట్ ఉంటే. సో వాళ్ళు కూడా మై స్టోర్ వాళ్ళు కూడా మనకి టచ్లోనే ఉన్నారు, ప్రాబ్లం లేదు. వాళ్ళతో కూడా మీకు షేర్ చేస్తాను, ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఉద్యమ ఆధార్ సర్టిఫికెట్ సేమే కదా, ఒకటే కదా, సెపరేట్ ఉంటుంది ఏంటండి? ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ ఒకటి, ఎంఎస్ఎం సెపరేట్. సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు మన ఎస్హెచ్జి మెంబర్ పేరు మీద అన్ని లేవు అనుకోండి సార్, డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ భర్త పేరు మీద ఉన్నాయి, అప్పుడు ఎలా సార్? అన్ని డాక్యుమెంట్స్ అని అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే ఈవిడదే ఉంటది, అంటే బిజినెస్ డాక్యుమెంట్సా? అవును మేడం. జిఎస్టీ కానీ పాన్ కార్డు ఎవరిది పెట్టాలి అనేది చెప్తే మేడం, ఆధార్ కార్డు పాన్ కార్డు. పాన్ కార్డు ఎస్హెచ్జి మెంబర్దే పెట్టండి. ఓకే సార్. సార్ పైన నేమ్ అన్నారు కదా సార్, అక్కడ ఎవరి పేరు పెట్టమంటారు? ఎక్కడండి? ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అని అడిగారు కదా.
కాదు ఎస్ఎస్జి మెంబర్ అయితే జిఎస్టీ అనేది మెంబర్ పర్సన్ అవుతుంది కదా. ఒక్క నిమిషం, మీరు ఏమేమి అడుగుతున్నారు? ఇప్పుడు జిఎస్టీ హస్బెండ్ పేరు మీద ఉంటుంది, అంతేనా మీరు చెప్పేది? అవును మేడం. ఓకే, ఇంకా మేడం అంటే ఆ ఫర్మ్ కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఎంఎస్ఎంఈ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ భర్త పేరు మీద ఉన్నాయనుకోండి మేడం. అదే వీళ్ళు ఎస్హెచ్జి మెంబరు ఆమె, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తా ఉంటారు కానీ అన్ని వాళ్ళ భర్త పేరు మీద ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉండవండి, నో ఇష్యూ. మనము కౌంట్ చేసుకోవడానికి ఏంటి, ఇది ఉమెన్ బిజినెస్ అని చెప్తున్నాము. శ్రీలత పుట్టింది అనుకోండి, శ్రీలత చేస్తుందని మనం అనుకుంటాము. శ్రీలత పేరు మీద హస్బెండ్ వాళ్ళ సన్న చేస్తున్నారు అనుకోండి, చేయనివ్వండి, నో ఇష్యూ. ఆ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మనము ట్రాన్సాక్షన్స్ కౌంట్ చేసుకునేటప్పుడు మన ఉమెన్ పేరు మీద కౌంట్ చేసుకుని ఇది మన ఉమెన్ బిజినెస్, ఆవిడ ఇంత బిజినెస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసి తీసుకురాలేము కదా, ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి. ఓకే, నో ఇష్యూ. ఇవ్వండి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అండి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మీరు. సో అక్కడ తర్వాత మీకు ఒక 2-3 బిజినెస్ డేస్లో మేము అథెంటికేషన్ ఇస్తామని ఒక మెసేజ్ వస్తుంది మీకు. ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, అది అథెంటికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. సో మీరు ఈ అప్డేషన్ అయిపోయిన తర్వాత మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఒక మెయిల్ ఇస్తాం, వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాం మేము ప్రోడక్ట్ అప్లోడ్ చేసామని. సో వాళ్ళు ఇస్తే వెంటనే ఇచ్చేస్తారు అప్రూవల్, లేదంటే కొంచెం టైం పడుతుంది. సో ఆ అప్రూవల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ లెవెల్ నేను ఓపెన్ చేయడానికి లేదు, మీకు చూపించడానికి, ఎందుకంటే నాకు కూడా అప్రూవల్ పెండింగ్ ఉంది ఇక్కడ. సో ఇది అయిన తర్వాత మీరే మెయిన్ అక్కడేనండి, ఎందుకంటే ఇమేజెస్, క్వాలిటీ ఇమేజెస్ మెయిన్ అక్కడే ఉండాలి, లోగోస్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన లోగోస్, లేదంటే కనుక వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. సో మినిమం ఒక 3-4 అని అడిగారు, అంతకు మించి మీరు ఎక్కువైనా పెట్టచ్చు. ఆ ప్రోడక్ట్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో, మంచి క్వాలిటీ ఫొటోస్ తీసి పెట్టాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మెయిన్ క్యాటలాగింగ్ అండి, అక్కడే మెయిన్. ఆల్మోస్ట్ అందరూ రిజెక్ట్ అయ్యేది కూడా అక్కడే. ఇక్కడ వరకు అందరూ బాగానే సక్సెస్ అవుతున్నారు, ఇమేజెస్ అప్లోడ్ దగ్గరే చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు. కొద్దిగా అవి చూసుకోండి, మీరు తెప్పించుకునేటప్పుడు ఆ ఇమేజెస్ మంచి క్వాలిటీ ఫొటోస్ తెప్పించుకోండి. సో అది మేడం. శేఖర్ నెక్స్ట్ ఏం చెప్పాలి?